హాయ్ అండి. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డే కదా. మా నానమ్మ చేసిన ఈ రోటి పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసేద్దాం రండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, వంకాయలు, బెండకాయలు, టమోటాలు ఇవన్నీ వేసి నీరు వేసి ఉడకబెట్టాలి. ఒక డ్రాప్ అంటే ఒక డ్రాప్ ఆయిల్ లేకుండా రోటి పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సంగట్లేకైతే అదిరిపోతుంది. ఒక్కసారి కానీ ట్రై చేయండి, మీరు అస్సలు వదలరు. ఇప్పుడు డీప్ ఫ్రైలో అట్లా వేయించుకొని చేసుకునేటి కన్నా ఇట్లా చేసుకోవడం పాత పద్ధతుల్లోనే చాలా కమ్మమైన రుచులు ఉంటాయండి. అవన్నీ ఉడకబెట్టేసుకున్నాను కదా, పచ్చిమిరకాయలు, చింతపండు, ఉప్పు వేసి దంచుకుంటున్నాను. తర్వాత ఏమో మనం ఉడకబెట్టినటువన్నీ కూడా రోట్లో వేసేసుకొని దంచేసుకుందాము. ఇది ఏంటంటే మెత్తగా దంచేయకూడదండి, ఉక్క ముక్క దంచేసేస్తున్నామంటే టేస్ట్ బాగుంటుంది. మనకి ముద్దకి అవన్నీ తగులుతూ భలే బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ కట్ చేసేసి వేసేసుకున్నాను. ఆనియన్స్ ఇట్లాగా కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్నామంటే చాలా బాగుంటుంది. మా నానమ్మ అయితే భలే చేసేదండి. అదే మా నానమ్మ అయితే అస్సలు రాగి సంగటి వేసి సూపర్గా ఉండేది. తర్వాత ఏమంటే అమ్మ వచ్చింది. అమ్మ కలిపి మాకు ముద్దలు పెడుతుంది, మా సంతుకి నాకు. అస్సలు అమ్మ చేత తింటుంటే చాలా కమ్మంగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ.